సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ముత్యాలమ్మ తల్లి, కోటమైసమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటేనే బోనాల పండుగని ఆషాఢ మాసంలో హైదరాబాద్ గోల్కొండలో మొదలై తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన జరుపుకునే గొప్ప పండుగ అన్నారు. బొడ్రాయిల వద్ద, పంట పొలాల వద్ద ఇండ్లలో ముత్యాలమ్మ పండుగ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ఓ భాగమని, తోబట్టు లాంటి ఆడపడుచులు అందరికీ మేలు జరగాలి అని, అమ్మవారి దయతో వర్షాలు కురిసి పంటలు మంచిగా పండాలి అని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలన్నారు. కోరిన కోరికలు తీర్చి ఆ చల్లని తల్లి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అని కోరారు. ఫోటో కార్యక్రమం దిగుతున్నారు. ఆ తల్లి దీవెన వారి కుటుంబాలన్నీ కానుకలు గారు గౌరవనీయులు అమ్మవారికి 50 రూపాయల కానుకగా ఇవ్వడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని ఆ చల్లని తల్లి దీవెనలు, ఆశీస్సులు కలగాలని కోరుతున్నాము. గౌరవ పెద్దలు 27వ వార్డు కౌన్సిలర్ గారు కాపుజీ గారు తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ. ఆషాఢ మాసంలో హైదరాబాద్లో మొదలై శ్రావణ మాసం వరకు కొనసాగే ఈ బోనాల అమ్మవార్ల పండుగలో అందరూ మహిళామూర్తులు వారికి మేలు జరగాలని, ఎటువంటి అనిష్టాలు జరగకుండా, అనర్థాలు జరగకుండా, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పాడి పంటలతోని, భోగభాగ్యాలతోని, సుఖ సంతోషాలతో ప్రతిలాలని చెప్పేసి ప్రతి కోరిక అమ్మవారు తీరుస్తున్న సందర్భంలో ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి జరుపుకునే మరి అక్కడ బోనాలమ్మ హైదరాబాద్ దగ్గర కానీ, ఇక్కడ ముత్యాలమ్మ కానీ వేరు పేర్ల మీద అమ్మవారి అనుగ్రహం ప్రతిరూపమైన అనేక పేర్ల మీద జరుగుతున్న ఈ కార్యక్రమాలలో మేలు జరగాలని, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని చెప్పి